తన్ని వైసీపీ నాయకుల రౌడీయిజం. అన్నమయ్య జిల్లా తంబళపల్లి వైసీపీ రౌడీ మొక్కలు రెచ్చిపోయి ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులు వీధి దీపాలు వెలగడం లేదని ప్రశ్నించి నిండు గర్భిణిని నేలపై పడేసి కాల్తో తన్ని దుర్భాషలాడారు. అడ్డొచ్చిన భర్త గొంతు పట్టుకుని దాడి చేశారు. ఈ ఘటనలో గర్భిణి అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాల కథనం మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పోటీ చేస్తున్న తంబళపల్లి నియోజకవర్గంలో ఆయన సతీమణి కవిత పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ములకల చెరువు మండలం వేపూరికోట పంచాయతీ కోటగోళ్లపల్లిలో సర్పంచ్ సుదర్శన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన కళ్యాణి ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా కళ్యాణి 8 నెలల గర్భిణి స్థానిక సమస్యలు ప్రస్తావించారు. తనకు 3 పిల్లలు ఉన్నారని, ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని, రాత్రులు చిన్నారులు బయట తిరగాలంటే భయంగా ఉందన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన వైసీపీ నాయకులు ఆ విషయం వదిలేసి కళ్యాణిని దుర్భాషలాడారు. ఆమె భర్త మల్లికార్జున్ పిలిపించమని చెప్పారు. కళ్యాణి తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన మల్లికార్జున్పై 10 మంది వైసీపీ నాయకులు దాడికి దిగి గొంతు పట్టుకున్నారు. అడ్డుకోబోయిన కళ్యాణిని కింద పడేసి కాల్తో తన్నారు. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి సతీమణి కవిత అడ్డు చెప్పకపోవడం గమనారం. వైసీపీ నాయకులు దాడిలో కళ్యాణి అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. కళ్యాణి భర్త మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రచారానికి వచ్చి తన భార్యను తనను కొట్టారన్నారు. వైసీపీ అభ్యర్థి ద్వారకానాథరెడ్డి సతీమణి సమక్షంలో తమపై దాడి జరిగిందని, కనీసం ఆమె అడ్డు చెప్పలేదన్నారు. సుదర్శన్ రెడ్డి, మల్లిరెడ్డి వారి అనుచరులు దాడి చేశారని తెలిపారు. ఈ విషయం మీద ములకల చెరువు పోలీసులకు ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ సిబ్బంది సమాచారం అందించారు. ఇదిలా ఉంటే ఘటన జరిగిన గంట తర్వాత తమను నిలదీసిన వారిని చితకబాదేందుకు వైసీపీ వాళ్ళు దాదాపు 20 వాహనాల్లో మళ్ళీ కోటగోళ్లపల్లెకి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వీరిని ఊరి బయట అడ్డుకుని వెనక్కి పంపించేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్పై దాడి అంటూ డ్రింక్ బాటిల్